పశువుల్ని ఉదయాన్నే చక్కగా కనుమ రోజు మనం పొద్దున్నే లేచి గుమ్మాలన్నిటినీ కూడా మామిడి తోరణాలతోటి పూలతోటి రకరకాలుగా అలంకరించుకొని ఇంటి ముందు బ్రహ్మాండంగా ముగ్గులు, ఆడవాళ్ళందరూ ముగ్గులు వేస్తారు. ఎందుకు వేస్తారయ్యా పెద్ద పెద్ద ముగ్గులు అంటే, ఈ సమయంలో క్రిమికీటకాలన్నీ కొంచెం లేచి కాస్త తిరుగుతూ ఉంటాయన్నమాట. వాటికి ఆహారం చలి వల్ల సంపాదించుకోలేక ఎక్కడో దాక్కొని ఉంటాయి. మనం గనక బియ్యపిండితోటి పెద్దగా ముగ్గులు వేస్తే ఈ చీమలు అయితేనేమిటి, ఇతరమైన క్రిమికీటకాలు అయితేనేమిటి, మనం ఒక్కళ్ళం బతకటం కాదు, ప్రకృతి మొత్తము బతకాలి. కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తారు, చక్కగా ఇక్కడికి రావటము. ఆ క్రిమికీటకాలన్నీ కూడా ఆడవాళ్ళు ముగ్గుగా వేశారు కదా బియ్యపిండిని, ఈ ముగ్గుని వచ్చి కొద్దిగా ఆ ముగ్గుని తింటాయి. అంటే భూతదయతోటి మన రోజు మొదలు కావాలి అని చెబుతూ రకరకాలైనటువంటి రంగులు దిద్దుతూ ఈ బియ్యపిండిని చల్లి, ఆ కల్లాపు చల్లి బియ్యపిండి వేసినటువంటి ముగ్గు దగ్గర ఎవ్వరూ తొక్కకుండా పక్కకు వెళ్తారు. ఎందుకంటే అన్నం తినే పళ్ళెంలో ఎవరు కాలు వేయరు కదా. ఇవన్నీ కూడా క్రిమికీటకాదులు ఈ బియ్యపిండిని తింటున్నాయి కదా. అందుకని భూతదయతోటి మనకి ముందు ముగ్గులు వేసి ఆరంభిస్తారు. చక్కగా గుమ్మాలు తోరణాలతోటి నిండిపోతాయి, మామిడి తోరణాలతోటి నిండుతాయి, పూలతోటి అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకొని ఉదయాన్నే స్నానం చెయ్యాలి. అభ్యంగా చక్కగా స్నానాన్ని ఎలా నువ్వుల పిండి మొత్తము శరీరం అంతా రుద్దుకొని నూగు పిండితోటి మనం స్నానం చేయటము అనేటటువంటిది చాలా ప్రధానం. ఈ నూగు పిండితోటి కనుక స్నానం చేస్తే సమస్తమైనటువంటి దారిద్ర్యాలు దూరం అవుతాయి, దరిద్రము దూరం అవుతుంది. ఎవడు నూగు పిండి పెట్టుకొని తెల్లవారుజామునే ఈ భోగి రోజు కానీ, కనుమ రోజు కానీ, మన సంక్రమణం రోజు కానీ స్నానం చేయడో 7 జన్మలు దరిద్రాన్ని వాడు అనుభవిస్తాడు అని మనకి ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఓపిక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితముగా పొద్దున్నే లేచి నూగు పిండి రాసుకొని, ఈ నూగు పిండి రాసుకున్న తర్వాత స్నానాన్ని ఆచరించటము అనేది ఒక గొప్ప సంప్రదాయంగా మనకి చెప్పబడుతోంది. ఉత్తరాయణంలోకి వచ్చాం కాబట్టి ఇక నుంచి సూర్యారాధన ఉంటుంది. సూర్యుడి యొక్క కిరణాలకి చాలా ప్రాధాన్యత. సూర్యుడిని ఆయనే దహించేటటువంటి వాడు, ఆయనే ఉత్పాదన చేసేవాడు. అందుకనే ఎండాకాలం వచ్చేటప్పటికి మెల్లిగా ఈ గ్రీష్మ ఋతువు దాకా మనకి బాగా వేడితోటి తప్పింపజేసి గడ్డిపోచ అన్నీ ఎండిపోయేట్టుగా చేస్తాడు, ఎక్కడా కనిపించవు. మళ్ళీ ఈ ఎండిన గడ్డే ఒక్క వర్షం పడంగానే ఆయన తయారు చేసినటువంటి ఎండిచ్చినటువంటిది వనస్పతిగా మారి మళ్ళీ జీవం పుట్టుకొని కలకల్లాడుతూ లేచొస్తుంది. అది సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహమే. ఈ సంక్రమణాల్లో ఆయన వెళ్ళేటప్పుడు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క శక్తిని ఇస్తాడు. ఇప్పుడు నాశము, ఉత్పాదన రెండింటినీ కూడా స్వామి ఆచరిస్తాడు. అది సంక్రాంతితోటి, సంక్రమణంతో చాలా సంబంధం ఉన్న విషయం కాబట్టి సూర్యనారాయణమూర్తిది చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈ సందర్భంలో పశువులకి చాలా ప్రత్యేకంగా ఎలా అయితే ఇంటిని అలంకరించుకున్నామో అలా పశువులన్నిటినీ కూడా కడిగి ఆవుల్ని శుభ్రంగా కడుక్కొని ఈ ఆవుల్ని పూజించి, ఆవుల కొమ్ములకైతే మనకి అరవ దేశంలో చక్కగా అలంకరించి కొమ్ములకంతా పసుపు రాసి దాని యొక్క కొమ్ములకి డబ్బులు పెట్టి మూట కట్టుతారు. కట్టి అవి వేగంగా ఉరుకుతూ ఉంటే వెంటబడి వాళ్ళు ఎవడైతే ఆ డబ్బుల మూటని సంపాదిస్తాడో వాడికి ధనధాన్యాలు చాలా సమృద్ధిగా ఉంటాయి అనేటటువంటి సంప్రదాయం. అలా కట్టి దాని వెనకాల పడి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇదే సంప్రదాయం మన దగ్గరకు వచ్చేటప్పటికి పెద్ద పెద్ద బండల్ని ఎద్దులకు కట్టి ఆ ఎద్దులు బండల్ని ఇలా లాగుతూ తీసుకొని వెళ్ళేటటువంటి పందాలు, పోటీలు అన్నీ కూడా పెట్టుకోవడం. అంటే మన పశువులు ఇంత గొప్పవి అని పశువులకి పూజ చేసి నా పశువు యొక్క బలం వల్లే నాకు ఈ ఆనందం అంతా లభిస్తుంది అని సాయంత్రం మళ్ళీ గుర్తు చేసుకోవడానికి పశువులన్నిటినీ కూడా ఇలా కట్టేసి ఆనందిస్తూ ఉంటారు.